హాయ్ హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బర్త్డే వీడియో సెకండ్ పార్ట్ పెడతానన్నాను కదా, అది కొంచెం డిలీట్ అయిపోయిందండి. మొత్తం అన్నీ డిలీట్ అయిపోయి ఆ వీడియోస్ అయితే లేవు, ఏమీ అనుకోవద్దు. ఇంక ఇదేంటంటే ఆ రోజు బుధవారం అండి. బుధవారం హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఈ పార్సల్ అయితే తెచ్చుకున్నాము. నాన్న అయితే పార్సల్ ఇచ్చారండి, మళ్ళీని బాక్స్ అయితే ఈసారి కాంప్లెక్స్కి ఇచ్చేసారన్నమాట. ఇదంతా విజయనగరం కాంప్లెక్స్, అదంతా విజయనగరం కాంప్లెక్స్. ఇటు పక్క అయితే పార్సల్ కలెక్ట్ చేసుకునే ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్కి ఇస్తే 150 తీసుకుంటారండి బస్కి ఇచ్చేస్తే. అదే కండక్టర్ గారికి ఇస్తే మాత్రం 200 300 అలా తీసుకుంటారు. కాకపోతే ఇంటికి కొంచెం దగ్గరలో పట్టుకొచ్చేస్తారన్నమాట. ఇలా అయితే కాంప్లెక్స్ వెళ్ళాలి. ఇంటి దగ్గర ఆయన కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడే మనకు కుదురుతుంది ఇంకా కాంప్లెక్స్ అనేది. ఇంకా డ్రైవర్ గారు పట్టుకొచ్చారంటే సండే టైం అయితే ఇంక పిల్లలు వెళ్ళి తెచ్చేసుకుంటారండి. ఇలా కాంప్లెక్స్ వెళ్ళాలంటే ఈయన మాత్రం ఉండాలి, అది ఎప్పుడైనా ఇస్తారు. కాకపోతే ఇలాంటి నాన్ వెజ్ పెడితే నాన్ వెజ్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే అప్పటి వరకు ఉండదు కదా నాన్ వెజ్ అనేది. ఇంకా ఇక్కడ రొయ్యలు అయితే చేస్తున్నానండి. రొయ్యలు పంపించారు, ఇవి తమ్ముడు పంపించాడండి. ఇంకా నాన్న పట్టుకొచ్చి ఇస్తే నాన్న అయితే ఆ పార్సల్లో పెట్టి పంపించారన్నమాట. ఇంకా అమ్మ చేసి పంపించలేదు, నేనే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మా పిల్లగాడు చూసారు పాపం, అమ్మ ఒకటెట్టి అన్ని బతులాడుకుంటూ పక్కనే కూర్చొని ఉన్నాడండి. వాడికి పెట్టేదాకా పాపం సైలెంట్గా కూర్చొని ఉంటాడు పాపం. వాడు ఓపిక మెచ్చుకోవాలి. ఇంకా అమ్మ అయితే తాటికాయలు వేసి పంపిందండి. ఇక్కడ విజయనగరంలో తాటికాయలు ఉంటాయి కానీ ఇటు సైడ్ ఎవ్వరు ఈ తాటికాయలు కానీ తాటి రొట్టె కానీ ఇడ్లీ కానీ ఎవరో తినరండి, వీళ్ళకి తెలీదు. ఇలా వెరైటీస్ చేసుకోవచ్చు అనేసి ఇంకా మా కోనసీమ జిల్లాల్లో అయితే ఎక్కువగా తింటామండి తాటిపండుతో చేసినవి అయినా సరే. ఆఖరికి తాటికాయ కాల్చుకొని ఆ తాటికాయని కూడా తింటే భలే టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది తింటారు? మీలో ఎంతమంది తెలిసి తాటిగారులు ఈ తాటిపండుతో ఇన్ని వెరైటీస్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. రొట్టెలు అయితే బెల్లం బెల్లం అలాగే కొబ్బరి వేసి చేస్తే రొట్టెలో భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులో అయితే ఈ బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఆ బొంబాయి రవ్వ వేసి చేస్తారన్నమాట. ఈ గారెలు అనేవి వారం రోజుల పైనే నిల్వ ఉంటాయండి. ఇంకా ఇగోండి ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తాను. వచ్చాక వీడియో తీయడానికి అయితే నాకైతే ఖాళీ లేదండి. ఇంక కోడిని చెక్కబెట్టుకోవడం, వచ్చి గిన్నెలు పిల్లల్ని చూసుకుని ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా టైం కుదరలేదు. ఇంకా రొయ్యల బిర్యానీ అయితే వేసి పిల్లలకైతే పెట్టేసానండి. ఆయన అయితే తిన్నన్నారండి. ఆయనకైతే ఇదిగోండి రొయ్యలు ఎగురైతే చేశాను. మసాలా వేసి కొంచెం లైట్గా మసాలా వేసి ఫ్రై టైప్లో చేశానమాట. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. రొయ్యి తింటే ఇలాంటి రొయ్యలు తింటే తిన్నట్టు ఉంటుంది కదా. ఇంకా ఆయనకైతే కొంచెంగా ఇలా రొయ్యలు ఫ్రై కింద చేశానమాట. కొంచెం గ్రేవీ ఉండేలాగా, పిల్లలు కూడా వేసుకుంటారు కదండి బిర్యానీలోకి అనేసి అలా చేశాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇగోండి ఈ స్వీట్స్ కూడా పంపించారు. ఈ స్వీట్లో నాకు భలే గమ్మత్తుగా అనిపించినాయి అండి. వెండితో చేసిన ఈ స్టోన్స్ అయితే భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. వెండి అచ్చం వెండి పెట్టి చేసినట్టే ఆ స్టోన్స్ భలే చుట్టూ భలే డెకరేషన్ చేశారు. ఇంక ఈసారి చిన్న బాక్సే పంపించారండి, స్వీట్ బాక్స్ అనేది మరీ పెద్దదేం పంపించలేదు. ఆల్రెడీ మా పిల్లలు అయితే ఓడగొట్టారు దీన్ని, తినేసారండి 4 ఎన్నో. ఇంకా ఇది మరుసటి రోజు తీసిన వీడియో అన్నమాట. ఆ రోజు ఇంకా ముందు రోజు అయితే బెడ్రూమ్లు 2 క్లీన్ చేస్తానండి బుధవారం. ఇంకా లక్షవారం వచ్చేసరికి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా అనేసి పైనవి అయితే కిచెన్లో పైన సన్ సైడ్ పైన అయితే ఇగోండి సామాన్లు అన్నీ పెట్టుకుంటాను. ఇవన్నీ తీసి ఆ వంటకి చేసిన వంటకి ఆయిల్ జిడ్డంతా పైన ఈ సామాన్లకి అన్నిటికి పట్టేసి జిడ్డుగా తయారవుతాయండి. ఇంకా అందుకని ఇవన్నీ కింద దింపించేసుకుని తోముకుంటున్నాను అనమాట. హాల్ అయితే క్లీన్ చేస్తున్నారు. బ్యాక్ పెయిన్ అయితే నిజంగా సివియర్గా వస్తుందండి. అందుకనే ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాము. ఆ రోజు వెళ్ళి వస్తూ ఇంకా పార్సల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మరి తప్పదు కదండి, వరలక్ష్మి వ్రతం ఒకటి వచ్చేస్తుంది. మళ్ళీ వారం అయితే నాకు కుదరదు, సెకండ్ వారం అయితేనే కుదురుతుంది అనేసి ఇంకా అలాగే ఓపిక తెచ్చుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ నీట్గా తోమేసి వాడేసానండి. తర్వాత ఇంకా సెలవుల్లో పప్పులు వేసుకునే డబ్బాలు ఇంకా అవన్నీ కూడా తోమేసి ఆరబెట్టేసానండి మొత్తం. అవి ఇంకా వీడియో క్లిప్ తీయలేదండి, 3 పనుల్లో ఉండిపోయి పిల్లలు. ఒక్కడేమో హాలు క్లీన్ చేస్తుంటే ఒకడేమో పాపం అందిస్తూ ఇంకా దేవుడి మూలను క్లీన్ చేస్తూ ఇవన్నీ ఎవరో పనుల్లో వాళ్ళు ఉన్నాము. ఇంకా అందుకని వీడియో మొత్తం ఏం షూట్ చేయలేదండి. ఇంక కిచెన్లో ఇగోండి సెల్ఫ్లు కూడా సర్దుకొచ్చేసాను.
ఈ డబ్బా కూడా కడిగేసేసానండి, ఆరిపోయింది. ఇందులో రేషన్ బియ్యం అయితే వేస్తున్నాను అనమాట. ఇవి కోళ్ళకి వేయడానికి తెచ్చుకున్న బియ్యం. ఇవి రేషన్ బియ్యం అండి. ఇవి కూడా వేసి డబ్బా అయితే నీట్గా తుడిచేసేసి పేపర్లు కూడా తీసి కొత్తవి అయితే వేసానండి. ఇంక ఇవన్నీ సర్దేసేసాను, ఈ సెల్ఫ్లన్నీ. ఇంక ఇది ఒకటి ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. దేవుడి మొన్న అయితే చిన్నోడైతే క్లీన్ చేస్తున్నాడండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆయన అక్కడికి ఏంటో ఉక్కపోతండి, చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మొత్తం అన్ని గదులు క్లీన్ అయిపోయినాయండి. 12:30 ఆ టైంకి మొత్తం క్లీన్ అయిపోయినాయి. అక్కడికే 3 రోజుల నుంచి క్లీన్ చేస్తున్నాం మేము. ఇంక ఇది లాస్ట్ డే అన్నమాట. ఇంకా డబ్బాలన్నీ ముందు తడి క్లాత్తో తుడిచేస్తే దాని మీద ఉన్న దుమ్మి నీట్గా ఉంటాయండి, నీట్గా కనపడతాయి అన్నమాట ఈ డబ్బాలు అనేవి. ఓన్లీ పొడి క్లాత్తో తుడిస్తే అంత నీట్గా అనిపించవు. ముందు తడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడుచుకుంటే నీట్గా క్లీన్గా కనపడుతుంటాయండి. ఇంక ఇలా కడగవలసిన డబ్బాలు కడిగేసిన తర్వాత ఇంకొన్ని అయితే ఇగోండి ఇలా తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుస్తున్నాను. మొత్తం పేపర్లన్నీ నీట్గా తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు అయితే వేసుకున్నానండి. ఇంక ఇలా మా కిచెన్ క్లీనింగ్ పని అయితే అవుతూ ఉంది. ఈరోజుతో ఆఫ్టర్నూన్తో ఈ క్లీనింగ్ పని అయితే అయిపోతుందండి. నెక్స్ట్ అయితే ఈవినింగ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఇంకా వ్రతానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఏమేమి తీసుకున్నాను, తాంబూలంలో ఏమేమి ఇస్తున్నాను అవన్నీ. ఈ అట్టపెట్టెలు ఏంటంటే కిరాణా తెచ్చుకుంటాం కదండి, నెల సరుకులు. కొన్ని అయితే ఇందులో పెడుతుంటాను, కొన్ని అయితే అక్కడ పెద్ద క్యాన్ కనపడుతున్నాయి కదండి, ఒక క్యాన్లో అయితే ఆయిల్ ప్యాకెట్లు, ఒక క్యాన్లో అయితే కిరాణా పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇవి చిన్న కిచెన్ అండి, నాకు నచ్చినట్టు సర్దుకోవడానికి ఉండదు. ఇంకా అలాగే వేటిలో ఏవి పెట్టుకోవాలో అలా ఆ చిన్న చోట్లోనే నీట్గా సర్దుకుంటాను అనమాట. ఇంకా అన్నీ సర్దేసేసానండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.